జిల్లా పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో కూటమి నేతల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కుమారుడు బోడే వెంకట్రాం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారతదేశ పరిపాలనకు దశాదిశ కల్పించిన మేధావి అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जोहार बीआर अंबेडकर, जोहार डॉक्टर बीआर अंबेडकर, जोहार डॉक्टर बीआर अंबेडकर। जय भीम, जय भीम, जय నమస్కారం. ఎందుకంటే ఇజ్వాన్ గారు మొట్టమొదటి నుంచి కావాలి అన్నది నెరవేర్చాలని కోరిక. అలాగే మీ అందరు కలిసికట్టుగా మనకు అంబేద్కర్ కావాలి బొమ్మ అంటే అర్ధరాత్రి తీసుకుని నిర్మించారు. కానీ మీరందరూ కలిసి ఆశయ సాధనగా అందరు బాగుంటూ ఒక నడకతో నడిచి మా తరఫున మీరందరూ కలిసి నడిచి అందరు సుఖశాంతులతో మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ అందులో ఈ పార్టీ వచ్చిన తర్వాత చాలా మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి అంబేద్కర్ ఎలా ముందుకు తీసుకెళ్లారో అటువంటి వ్యవస్థని, అలాగే మా ఎమ్మెల్యే గారు, అలాగే వాళ్ళ అబ్బాయి గారు, అట్లాగే శంకర్ బాబు గారు అందరూ ఒక నడవడితో వెళ్తున్నారు. ఎస్సీ, బీసీ, మహిళా అందరికీ మొత్తానికి ఎస్టీ అందరికీ కలుపుకుంటూ నడుస్తున్నారు. ఆయనకి నా ధన్యవాదాలు. ఈ గ్రామస్తులు అందరూ మాకు సహకరించారు కాబట్టి మీరు ఎప్పుడు ఎనీ టైం వచ్చినా మేము మీకు సహకరిస్తాం. మీ దీవెనలే మాకు కావాలి అందరికీ చెప్తూ అందరికీ నా దగ్గర నేను సెలవు తీసుకుంటూ నేను మా అబ్బాయి చేసిన పనికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. మీకు నాతో పాటు ఉన్నారు, మీరు ఇంకా ఉండాలి, ముందు నడిపించాలని కోర్టు రిజ్వాన్ గారి పేరు నిలబెట్టాలి. అదే నా కోరిక. ఒక పార్టీకి నమ్ముకున్నాం, ఆ పార్టీని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకు ఉంది. అందరికీ అందరి బాధలో ఉన్నారు. మీరంతా మీరు కావాలి అంటే ఏమైనా పనులు ఉంటే చేసి పెడుతున్నాడు ఆయన. పెద్ద ఆయనగా బోడే ప్రసాద్ గారు సహకరిస్తున్నారు. వాళ్ళకి కులాలతో సంబంధం లేకుండా చేస్తున్నారు. మీరు సహకరిస్తారు ఆశిస్తూ మీ అందరినీ ధన్యవాదాలు చేసుకుంటూ నమస్కారం చేసి ఇంకోసారి తెలియదు ఉన్నా లేకపోయినా మీరందరూ కలిసి కట్టుగా ఉండాలని నా కోరిక. అందరికీ ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ కమిటీకి ముఖ్యంగా అభినందనలు తెలుపుతూ, మరి ప్రదీప్ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. మా పార్టీ తరఫున, గ్రామ పార్టీ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈరోజు ఒక బీసీ, ఒక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఓసీ అందరూ కలిసి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేస్తున్నామంటే దానికి కారణం అంబేద్కర్ గారు. ఒక కులం కాదు, అంబేద్కర్ గారు ప్రతి కులానికి సమకూల న్యాయం జరిగే విధంగా మరి ఆనాడు కాన్స్టిట్యూషన్ ని రాసి మనందరినీ ఒక ఐక్యతగా ఇక్కడ నిలబడి మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామంటే ఇంత సామాన్యమైన విషయం కాదు. మరి
దానికి ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు కష్టపడి మరి ఆనాడు పెద్దలందరూ కలిసి మనకి రాజ్యాంగాన్ని రాశారు. మరి అలానే ఈరోజు ఇంత ఘనంగా అంబేద్కర్ గారి ఆశయాల్ని మనం ప్రతి సంవత్సరం ముందుకు తీసుకెళ్తూ ఏనాడు ఆయన ఆశయాల్ని మర్చిపోకుండా కొత్తగా వచ్చే పిల్లలకు కానీ తెలియని వాళ్ళకి కానీ ఆయన గురించి తెలుపుకుంటూ మనం ప్రతి సంవత్సరం ఇలానే ముందుకు సాగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి హాజరైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటున్నాను.